లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్ గారు విదేశీ పర్యటన కోసం వెళ్ళాలి అని చెప్పి కొద్ది రోజులుగా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఎందుకు కోర్టు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇప్పుడే ఎందుకు ఇచ్చింది, ఎందుకు ఇన్ని రోజులు పట్టిందనే దాని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి నిర్మాత అలాగే పొలిటికల్ అనలిస్ట్ నట్టు కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఒక ముఖ్యమంత్రి విదేశీ పర్యటన చేయడం అనేది కొత్త ఏం కాదు మన రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడైనా సరే. అలాంటిది జగన్ గారికి ఎందుకని పర్మిషన్ లేట్గా ఇవ్వడం జరిగింది? లేట్గా నేను లేదమ్మా, ఈడీ ఆల్రెడీ అబ్జెక్షన్ చేశారు. సిబిఐ ఏంటంటే 5 సంవత్సరాల నుంచి మీరు అటెండ్ అవ్వట్లేదు, ఇప్పుడు మీరు విదేశీ పర్యటనకి వెళ్ళిపోతే మీరు ఆల్రెడీ ఇక్కడ కేసు డిలే అవుతుంది కాబట్టి మీకు ఇవ్వద్దు అని చెప్పి పెట్టారు. ఒకటి గెలుపా ఓటమి అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారని నాకు ఏదో ఇంటర్నల్గా తెలిసింది, ఓటు కూడా ఇక్కడే వేశారని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, వాదించినా కూడా విదేశీ పర్యటనకి 15 రోజులు జూన్ 1వ తారీఖు దాకా అది పర్మిషన్ ఇచ్చినట్టు మళ్ళీ అప్పటికి వచ్చేయాలి. ఇప్పుడు ఎక్కడ ఉండిపోవడానికి అవ్వదు. ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఆయన ఒకవేళగా ఆయన ఓడిపోతే రిజైన్ చేయాలి, ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అలాగ ఉండిపోవడం అంటూ ఉండదు. కానీ రాజకీయ నాయకుడు శర్మిలమ్మ కోపంతో ఏదో అన్నది. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఓటమి అంచుల్లో జగన్మోహన్ రెడ్డి, ఓటమి అంచుల్లో భజన పాటలు మీ మంత్రులందరూ ఓటమి పాలవుతున్నారు. ఆయన కొత్తగా ఇచ్చిన వాళ్ళు కొంతమంది గెలుస్తున్నారు. గవర్నమెంట్ ఫామ్ చేసేది రేపు రాబోయే గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. రేపు అన్నీ కూడా మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి చేసిన అరాచకాలు అన్నీ కూడా ఎతికి తీసే పనిలోనే ఉంటారు. నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 1వ తారీఖు రావాల్సిందే, అది 4వ తారీఖు వినవలసిందే, రాజీనామా చేయాల్సిందే. సార్, అంటే ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్లో ఆయన ఓడిపోతారు కాబట్టి విదేశాలకు వెళ్ళిపోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఒక వర్డ్ ఉంది. దానికి మీరేమంటారు? ఆయన ఓడిపోరు, వాళ్ళ టీం ఓడిపోతుంది, వాళ్ళ ప్రభుత్వం పడిపోతుంది. ఆయన గెలుస్తాడు, తక్కువ మెజార్టీతో గెలుస్తాడు, అంతే తప్ప ఆయన ఓడిపోడు. వాళ్ళ చెల్లెలు గెలుస్తుంది, సాధించడం కోసం చెల్లెలు గెలుస్తుంది. అంటే తల్లి చెల్లి ఆ కుటుంబమే నీకు సపోర్ట్ చేయలేనప్పుడు బయట వాళ్ళు మీకు ఏం సపోర్ట్ చేస్తారనేది ఒక నిదర్శనంగా 82% ఓటు పోలయ్యాయి. కాకపోతే ఒక అరాచకమైన 5 సంవత్సరాలు గవర్నమెంట్ని అరాచకంగా నడిపారు. రాజధాని లేని రాష్ట్రం, అలాగే పోలవరం మనం నాడి కట్టకుండా, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మొత్తం టోటల్గా స్టూడియోస్ లేవు, షూటింగ్స్ లేవు, ఏమీ లేవు. మేము మాట్లాడితే ఎందుకు సినిమా మీదకి వస్తాం, మేము సినిమా వాళ్ళం, మా సినిమా ప్రపంచం, మా సినిమా ఉంటే మాకు ప్రాణం కనుక మాకు అక్కడ స్టూడియో కట్టుంటే బాగున్నాం, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుంటే బాగున్నాను అని అనుకుంటాం. పరిశ్రమలు లేవు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు క్లియర్ కట్గా మ్యాండేటరీ ఇచ్చారు. 70 లక్షల మంది కసితో ఓటుకు వెళ్ళారు. హైదరాబాద్ నిర్మానుష్యం అయిపోయింది, ఇంకా ఇప్పుడు వస్తున్నారు. హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయింది. ఫస్ట్ టైం తెలంగాణ మన పండగకు వస్తుంది, పెద్ద పండగకు వచ్చేది కంటే పెద్దవాడు ఇక్కడ దారుణంగా ఖాళీ అయిపోయింది. ప్రపంచ దేశాల నుంచి ఓటేయడానికి వచ్చారు. కనుక ఆయన ఓటమి అంచుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎప్పుడు విదేశీ ప్రయాణాలకు మామూలుగా వెళ్తారు కాబట్టి దానికోసం మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం. జూన్ 1వ తారీఖు ఎప్పుడు వస్తారు, జూన్ 4వ తారీఖు నాడు రిజల్ట్స్ వస్తాయి కనుక 4వ తారీఖు నాడు మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తారంటారు ఆయన, అంటే జగన్ గారు విదేశాల నుంచి మళ్ళీ వస్తారు కదమ్మా. అంటే చాలా మంది అంటున్నారు ఏంటంటే సార్, జగన్ గారు మరో విజయ్ మాల్యా గారు అవ్వబోతున్నారు అని ఉంది. దాని గురించి మీరేమంటారు? అంటే మనం అనలేము కానీ అంటారు, అలాగంటారు. కానీ ఏది ఏమైనా ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. కంపల్సరీ గవర్నమెంట్ అయితే డిజాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది, గవర్నమెంట్ పడిపోతుంది. బాధ్యత గల వ్యక్తిగా కంపల్సరీ ఈ రాష్ట్రంలో ఒక పునాది వేసాడు కాబట్టి కంపల్సరీ వస్తాడు. అలాంటిదేం అంత దారుణంగా మనం చూడాల్సిన అవసరం ఏం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.